నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వర్ణ తుని 2047 లక్ష్య సాధనలో తొలి అడుగు. తుని నియోజకవర్గ విజన్ యూనిట్ ఆఫీస్ ను ప్రారంభించిన యనమల దివ్య. స్వచ్ఛ సర్వేక్షణలో రాజమహేంద్రవరంకు అవార్డుల పరంపర. కార్పొరేషన్ కు జలశక్తి అవార్డు. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న అమలాపురం ఎంపీ. ఆలయ అభివృద్ధికి నిధులు ఇప్పిస్తానని హామీ. అనకాపల్లి జిల్లాలో చేతులెత్తేసిన మద్యం గుత్తేదారులు. సమస్యలు పరిష్కరించకపోతే దుకాణాలు తెరవబోమని స్పష్టీకరణ. స్వర్ణ తుని 2047 లక్ష్య సాధనలో ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ ప్రణాళికలకు అనుగుణంగా ఇవాళ తుని మండల పరిషత్ కార్యాలయంలో తుని నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ ను ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు. అనంతరం స్వర్ణ తుని 2047 యాక్షన్ ప్రణాళికపై ఆమె శాఖాధిపతులతో సమీక్షించారు. అవకాశాలను అందిపుంచుకుని తన విజన్తో తుని నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వ విప్ యనమల దివ్య స్వర్ణ తుని 2047 విజన్ ప్రణాళికలపై కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్తో స్వర్ణాంధ్ర 2047 స్ఫూర్తితో ఎమ్మెల్యే యనమల దివ్య తుని నియోజకవర్గం అద్వితీయ ప్రగతి వైపు దూసుకు వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో మమేకమయ్యారు. పేదరికం లేని నీవు, సమాజ స్థాపన, అన్ని వర్గాల ఆర్థిక స్వలంబన తదితర అంశాలపై భవిష్యత్తు బంగారమయ్యే ప్రణాళికలను ఎమ్మెల్యే యనమల దివ్య సిద్దం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు లక్ష్య సాధనలో స్వర్ణ తుని 2047 దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తుని మండల పరిషత్ కార్యాలయానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్యకు అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ఎంపీపీ బొప్పన్న రాములతో కలిసి అభివృద్ది పనులు ప్రారంభించారు. అనంతరం తుని నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ ను ప్రారంభించి పలు విభాగాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నోడల్ అధికారి శ్రీధర్ తో కలిసి స్వర్ణ తుని 2047 యాక్షన్ ప్లాన్ పై శాఖాధిపతులతో ఎమ్మెల్యే యనమల దివ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ ను సమీక్షించిన ఆమె అధికారుల పనితీరును ప్రశంసించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి లక్ష్య సాధనకు చేరువ కావాలన్నారు. 3 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్, మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విజయం ప్రజలు అందించాలని భావిస్తుంది. మీ అందరి సహకారంతో ఎవరైతే మనం విజయం సాధించాము అదే సహకారంతో మనం అంతా మన నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథకంలో నడిపిస్తామని నడుపుతాం కూడా. ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టానికి సమావేశమయ్యాం. కాబట్టి ప్రత్యేకత ఈ చరిత్రలో ఎప్పుడు మిగిలిపోయి ఉంటుంది. రాష్ట్రం దసరా ఇంకా మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ని ఇప్పుడు సమీక్షిస్తున్నాం. ప్రజల తరహాలని భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్. ఒకసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1 గా తేడానికి ఈ రోజు జీవితం పడింది. ఆవిష్కరణ జరిగింది. సాధ్యం అవుతుంది. మరొకసారి అందరికీ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 సాధించడానికి ఎంతలా కృషి పడుతున్నారో అందులో భాగంగానే ఇవాళ మనం తునిలో విజన్ 2047 తుని విజన్ 2047 అనే ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో, మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ ద్వారా నెలకొకసారి మనం అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని P4 అవనియండి, అగ్రికల్చర్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఇవాళ ఇలాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్
వాళ్ళతో రివ్యూ పెట్టుకొని మన తునిని ఆంధ్ర విజన్ 2047 సహకారంలో తుని కూడా 2047 విజన్ 2047 అనేది సాధించాలనే ప్రయత్నంలో ఇవాళ మేము కృషి స్టార్ట్ చేసాం. విజన్ 2047 దిశగా కూడా మేము ముందుకు నడుచుకుంటున్నాం. ఇక్కడ చాలా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఏదైతే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక విజన్ 2047 అనే ఆఫీస్ ఉండాలని చెప్పి వాళ్ళు ఫండ్స్ కూడా కేటాయించడం జరిగింది. అందుకు మీరుగా ఎంపీడీఓ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇవాళ ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టాఫ్ కూడా చాలా ఎమికబుల్ గా ఉన్నారు. వారందరి సహకారంతో మనం తుని విజన్ 2047 తప్పకుండా సాధించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం సజావుగా జరుగుతున్నాయని, ఇదే సమయంలో రాజమండ్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో 19వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానం లభించిందని గుర్తు చేశారు. జలశక్తి అవార్డుతో పాటు 2 కోట్ల రూపాయల బహుమతి మున్సిపల్ కార్పొరేషన్ కు లభించిందని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసికట్టుగా చేస్తున్న అభివృద్ధి, పడుతున్న శ్రమకు తగిన ఫలితం కనిపిస్తోందని ఆయన అన్నారు. అభివృద్ధికి సంబంధించి గడిచిన ఏడాది కాలంగా నగరంలో 158 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, అలాగే 2025-26లో 120 కోట్ల రూపాయల అంచనాతో పనులు చేపట్టాలని నిర్ణయించి ఇందులో 30 కోట్ల పనులు నడుస్తున్నాయని ఎమ్మెల్యే వాసు వివరించారు. తీవ్రంగా ఖండించడం అన్నది వైసీపీ వారి యొక్క నైజం. ఎందుకంటే దీన్నైనా సరే బాగా తీవ్రంగా ఖండించేస్తూ ఉంటారు. అదే తీవ్రతతోటి పేపర్ మిల్ అగ్రిమెంట్ అవునప్పుడు ఖండించినా బాగుండో, సివి మార్కెట్ విషయంలోని మాట్లాడినా బాగుండో. ఇలాంటి వీడియోలు నాకు ఇప్పుడే మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే మాకు మొన్న ఒక షాక్ తగిలింది. ఓ రోజు రాత్రి పడుకొని ఉన్నాను, సడన్గా మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మీ నాయుడు 27th వార్డులోని పోలీసుల్ని కొట్టే పరిస్థితిలో ఉన్నాడటండి అని. ఏంటి మా పిఏ నాయుడా అన్న? అవునండి, వీడియో రిలీజ్ అయ్యారు, ఓ ప్రబుద్ధుడు పెట్టారట అన్నారు. సరే వెంటనే చెక్ చేసుకుంటే మావోడు మొహంలా ఉందంటే కొద్దిగా ఎడిట్ చేశారు. వెంటనే 2 టౌన్ సిఐ గారికి చేసి నిజంగా మావోడు అయితే మాత్రం లోపల వేసేయండి, తర్వాత లాగానే వెళ్ళండి, ఎవరైనా సరే ముందు వేసేయండి అన్న తర్వాత డిఎస్పీ గారికి డౌట్ వచ్చి అడిగితే ఒకడు కోరుకొండ రాజానగర్ అనుకుంటారు రౌడీ షీటర్, ఇంకో అతను డబులేష్. అసలు మీ పిఏ ఎక్కడ ఉన్నాడు సార్ అక్కడ? మరి వీడియో చూస్తే ఆర్ట్ ఫేస్ లాగా అటు ఇటుగా ఉంది. అంటే ఏ వచ్చిన తర్వాత ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు. అంటే ఏ వచ్చిన తరుణంలో ఇవి నమ్మచ్చా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పారావు గారు ఇదే హోటల్లో బాగానే గుర్తొచ్చింది, ఇదే హోటల్లో అప్పారావు గారు ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తిని పిలిపించి ఏం చేసేవరా అంటే 40 లక్షలు ఇచ్చాను భరతరామ్కి, ఇంకా 10 లక్షలు ఇచ్చేంత వరకు నన్ను దొబ్బేశాడు, ఇచ్చాను అని అన్న వీడియోని ఎడిట్ చేసి రే నిన్ను వేసేస్తాను, నీతో పాటు బుచ్చ చౌదరిని వేసేస్తాను అని చెప్పి అప్పారావు గారి వీడియో ఎడిట్ చేశారు. ఎందుకు చౌదరి గారు అప్పారావు గారికి పడదేమో అని అందరూ అనుకుంటారు. ఎందుకు పడదు? గురు శిష్యులు ఇద్దరు నాకు తండ్రి సమానులు, ఎందుకు పడదు? ఉంటే వ్యక్తిగత విభేదాలు ఉండవా? నా నాన్నగారు నేను ఇప్పటికీ 90% విభేదిస్తాను, పార్టీ పరంగా ఆయన కొన్ని చెప్తారు, వర్రేసీని గారితో విభేదిస్తాను. అలా కాదండి జూనియర్ మీరు నేను చెప్తానేనండి అంటారు. విభేదిస్తాం కానీ కలెక్టివ్గా మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చిందో ఆ మాట మీద వెళ్తాం. ఎంత చేయడానికి ట్రై చేశారు అప్పారావు గారు, బుజ్జ చౌదరి గారు అన్నట్లు వీడియో పెట్టారు. మళ్ళీ లక్కీగా ఏంటంటే ఆయన వచ్చింది మాట్లాడింది సీసీ ఫుటేజ్ తీస్తే బయటకు వచ్చేసింది, వాస్తవాలు తెలిసినాయి. సరే వాట్ ఎవర్ ఏదున్నా నేనైతే పార్టీగా ఆయన్ని పార్టీలో ఉన్న వ్యక్తిగా ఎక్స్ప్లెనేషన్ అడిగాను. నేను మీడియా సాక్షిగా నా తాలూకుదంతా కూడా నేను చెప్పుకుంటానని అన్నారు. గుడ్, చెప్పండి, మేము చూస్తాం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం, అండ్ ఎక్సైజ్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. ఎక్కడైనా తప్పులు జరిగితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని వాళ్ళిద్దరికి కూడా చెప్పడం జరిగింది. మా పని మేము చేస్తాం, వాళ్ళ పని ఏంటంటే జల్లాలి, జల్లుతున్నారు, ఎవరి పనాలు చేసుకుంటారు. లేదు నిన్న మాట్లాడారు, దాన్ని కూడా నేను చెప్పాను, అలాంటి సంఘటనలు ఉంటే చర్యలు తీసుకోవాలి. ఒకటి చట్టం దాని పని అది చేయడంతో పాటు నేను ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే నాసి రకం మద్యం అమ్మి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వైసీపీ వాళ్ళు నిసిగ్గుగా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ సాక్షిగా ఒక పార్లమెంటేరియన్
ఏంటి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోని కిడ్నీ కానీ లివర్ ఇష్యూస్ కానీ అని అంటే రికార్డు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అంతమంది లివర్ డ్యామేజ్ అయింది ఆ 5 సంవత్సరాలు వైసీపీ మద్యం తాగి, అంటే స్పిరిట్ తాగి. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వ్యక్తి, అందులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ గారు వ్యాపారం చేసుకుంటున్నారు అని అంటే. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీమ్ నుంచి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తారని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన పూజలో వాహన సేవల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అశేష భక్తజన సందోహం నడుమ మేళతాళాలు, భజన, కోలాట నృత్యాలతో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్కి అవతారంలో అశ్వవాహనంపై ఊరేగారు. స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఆలయ అర్చకులు, వేద పండితులు నృత్యాలు చేస్తూ చూర్ణం చల్లుకుంటూ మాడవీధుల్లో నిర్వహించిన చూర్ణోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనంతకుమారి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఈ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు నాతో పాటు అందరూ కూడా కలిసి రావడం కూడా జరిగింది. అద్భుతంగా ఈ రోజు ఈ కార్యాచరణ రూపొందించారు. ఎటువంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న ఈఓ గారైనా లేకపోతే చైర్మన్ గా మన చక్రధర్ గారు, ఆయనతో పాటు మన ఇప్పుడు చైర్మన్ గా ఎన్నుకోబడిన మన ముందు వెంకటరాజు గారు, వీరందరూ కూడా బాధ్యత తీసుకుంటూ ఈ 9 రోజులు కూడా ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా సంతోషంగా కూడా ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా మీ అందరికి తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ టెంపుల్స్ ని మనము బాధ్యత తీసుకుని దాని రెనోవేషన్ వర్క్స్ అయినా కానీ దాన్ని ఏ విధంగా ప్రజలకి అందరికి కూడా దాని రెనోవేషన్ వర్క్స్ కార్యాచరణ రూపొందిస్తుందో. ఆనాడు మీరు అందరూ గుర్తుంటే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ టెంపుల్ కి కావాల్సిన ఏమేమి ఉన్న ఖర్చులైనా సరే అన్నింటినీ కూడా బాధ్యత మనం తీసుకుంటామని కూడా ఆయన తెలియచేయడం జరిగింది. పాటు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మన బండారు సత్యానందరావు గారు ఆయన కూడా ప్రతి వారం కూడా ఈ టెంపుల్ కి రావడం జరుగుతుంది. అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడా కూడా సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని. ఎందుకంటే ఈ రోజు నేనే చూశాను స్వయంగా ఏ విధంగా మన కోనసీమ జిల్లాయే కాదు ప్రతి జిల్లా నుంచి కూడా, విశాఖపట్నం నుంచి లేకపోతే పల్నాడు నుంచి కూడా ప్రజలు ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టైం అనేది కూడా మనం ఆలోచన పరిగణలో పెట్టుకుంటూ వాళ్ళు క్యూలోని కూడా ఎక్కువ తొందరగా వారి దర్శనం పూర్తి చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము రాబోయే రోజుల్లోని కూడా ఇక్కడ మనకి స్టే అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి మనం ఏ విధంగా చేయాలనేది అనేక విషయాల్లోని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మేము త్వరలోనే దానికి పరిష్కారం చూపిస్తూ కూడా ఇక్కడ భవిష్యత్తులో తీర గ్రామాలకు ముంపు బెడద ఉండబోదు. తొండంగి మండలంలోని దశాబ్ద కాలంగా నలుగుతున్న తీర గ్రామాలకు ముంపు నుంచి విముక్తి కల్పనపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇవాళ పెరుమాళ్లపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కిషోర్ వికాసం కార్యాలయంలో యనమల దివ్య పై విషయాన్ని వెల్లడించారు. తల్లి బిడ్డ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన పెరుమల్లాపురంలో జరిగిన కిషోర్ వికాసం కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు.
ఇక్కడి కార్యక్రమానికి విచ్చేసిన యనమల దివ్యకు ఐసీడీఎస్ వర్కర్స్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాలిక దినోత్సవం సందర్భంగా బాలికలకు బుక్స్ పంపిణీ చేసిన యనమల దివ్య అంతకు ముందు మొక్కలు నాటారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించారు. చిన్నారులకు అన్నప్రాసన చేసిన ఆమె గర్భిణీలకు పసుపు కుంకుమలు బహుకరించి సీమంతాలు గావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లులు శ్రేష్టమైన పోషక శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అలాగే కోనను ముంపు బారి నుంచి గట్టెక్కించేందుకు బృహత్తర పథకాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. సీనియర్ నాయకులు యనమల నాగేశ్వరరావు, కొయ్యా శ్రీను, యాదాల సతీష్, తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, కేపీపురం పంచాయతీ టీడీపీ సీనియర్ నాయకులు చొక్కా మహంకాళి, మండల మాజీ వైస్ ఎంపీపీ కాలిబోయిన చంద్రరావు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు కొయ్యా మల్లేష్, యాదాల సింహాచలం, చందక చిన్నప్పలరాజు, మణిమల నాగేశ్వరరావు, అంబుజాలపు గోవిందు, మారేటి జాంటి, కొయ్యా కొండబాబు, కొయ్యా వీరబాబు, యాదాల కొండబాబు, కొయ్యా చంటి, బీజేపీ నాయకులు యాదాల శివకృష్ణ, గంటా లక్ష్మణ్, మణిమల దొంగబ్బాయి, అంబుజాలపు బాటయ్య, అంబుజాలపు నాగరాజు, పేకేటి శ్రీను, కడారి దుర్గాబాబు, బద్ది కొండబాబు, కొయ్యా లోవరాజు, కుక్క వరహాలు, బెరుగు అప్పలరాజు, గరికెర లోవరాజు, తిత్తి ఏడుకొండలు, చొక్కా గోపి, చొక్కా శివాజీ, మేరుగు జగన్నాథం, చవల రాజేంద్ర ప్రసాద్, యాదాల సుబ్రహ్మణ్యం, యాదాల సత్యనారాయణ, అంబుజాలపు సత్యబాబు, కొడ వెంకటరమణ, చొక్కా కాశీ, బడే మంగ, ముత్తి మహేష్, చొక్కా జగన్నాథం, పేకేటి దారకొండ, పేకేటి యతమాని, పేకేటి రాజేష్, పేకేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలకు, మా మండల నాయకులు, తొండం మండల నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ఇవాళ ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకుని ఐసీడీఎస్ తరఫున మహిళలకి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక న్యూట్రిషన్ మీద అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ప్రభుత్వం తరఫున బుక్స్ కదా, జనరల్ నాలెడ్జ్ బుక్స్ స్కూల్ పిల్లలకి కూడా పంచడం వాళ్ళకి అవసరం అనిపించింది. జనరల్ నాలెడ్జ్ బుక్స్ వాళ్ళకి పంచడం జరుగుతుంది ఇవాళ. అలాగే కొత్త పెరుమాళపురం వచ్చేసరికి మనం ఇప్పటికీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి ఇప్పటి వరకు మనం చాలా మంచి ప్రోగ్రాంలు చేసుకున్నాం. ఇక్కడ ఎన్ఆర్జీఎస్ వచ్చేసి 3 కోట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పెరుమాళపురం గ్రామానికి. అలాగే కొత్తగా మనం టేకప్ చేసిన విషయం ఏంటంటే మేజర్ డ్రైన్. నేను గెలవక ముందు కూడా చెప్పారు ఇక్కడ మీకు గుర్తుండొచ్చు, నేను బోట్ మీద కూడా వెళ్ళి చూసి వచ్చాను ఒక గ్రామాన్ని, బుచ్చేపేట గ్రామం కదది. అప్పుడు చాలా బాధ వేసింది. ఈ డ్రైన్ వల్ల మీరందరూ కూడా పెరుమాళపురం నుంచి అద్దాపేట వరకు కదండి, తలపేట వరకు ఈ డ్రైన్ కూడా ఫుల్ గా నీళ్లతోటి నిండిపోయి ఉండి మీరందరూ నానా కష్టాలు పడుతున్నారని నేను చూశాను. కాబట్టి ఆ పని నేను నిన్నటి టేకప్ చేశాను. ఫస్ట్ 40 లక్షలతోటి మా తలపేట టు జమ్మేరు కాలువ కలపాలని నిన్ననే ఈ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఈ వర్క్ అనేది. సో అలాగా కొంచెం కొంచెం చేసుకుంటూ మన హయాంలోనే ఈ డ్రైన్ అనేది మొత్తం పూర్తిగా కవర్ చేసుకుంటూ వస్తామని మీకు మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను. ఈ డ్రైన్ అనేది మన హయాంలోనే కంప్లీట్ అయిపోతుంది. స్టార్టింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాము ఈ డ్రైన్ గురించి. అలాగే చాలా పెన్షన్లు కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్లు కూడా మన టైంలో ఇస్తున్నాము. అలాగే క్యాటరింగ్ షెడ్స్ కానీ, మన అన్నదాత సుఖీభావ్ గాని, తల్లికి వందనం గాని, ఇవన్నీ కూడా దీపం పథకం గాని, ఈ మంచి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే ఇవాళ మన ఎవరైతే తల్లిని రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి పోషణ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మహిళల అంటే మా కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మహిళలకి ఒక పెద్ద పీట అనేది ఈ కూటమి ప్రభుత్వం వేస్తుంది. అందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నేను నా హయాంలో నాన్నగారు అయితే ఎలా అయితే మంచి కార్యక్రమాలు చేశారో వారి హయాంలో ఇవాళ నాన్నగారు గైడెన్స్ తోటి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపడతానని మనస్ఫూర్తిగా మాటిస్తాను. మీ అందరికీ కూడా జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి. అనకాపల్లి జిల్లా మద్యం వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. ఇక వ్యాపారాలు చేయలేదంటూ మద్యం దుకాణాల డీలర్లు ఎక్సైజ్ అధికారికి షాపుల తాళాలు అప్పగించేశారు. జిల్లా వ్యాప్తంగా 156 మద్యం షాపులు ఉన్నాయి. మార్జిన్ 20% అమలు చేయాలని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన గుత్తేదారులు దుకాణాల నిర్వహణ వల్ల చేతి చమురు వదులుతోందని, ఆయన తమను దొంగల్లో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల సంగతి 15 రోజుల్లో తేల్చాలని, లేదంటే దుకాణాల తాళాలు ఎక్సైజ్ శాఖకు అప్పగించేస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా మద్యం దుకాణాల గుత్తేదారులు
సార్ ఆర్థికపరమైన ఇబ్బందులు చేసి కదా అని అనుకో ఏదో అధికారులు చిన్న ఓవర్లుక్ అవసరమే యూనియన్ క్రియేట్ చేస్తుంది. నేను వైఎన్ఎల్ఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు అడిగిన వారు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేరుస్తూ నిజంగా వారు ఇవ్వని హామీలకి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాటిని కూడా పరిష్కరిస్తూ ఈ గవర్నమెంట్ ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం. అలాగే మా ఇబ్బందులు కూడా గౌరవ మంత్రివర్యులందరూ కూడా గమనించి మమ్మల్ని కూడా కొంచెం ఒడ్డుకు చేర్చే విధానం ఏదో ఆలోచించి మాకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అంటే ప్రమాణం చేసినట్టుగా మేము ఫీల్ అవుతాం. అదొక దేవాలయం. దాని సాక్షిగా చెప్పింది కూడా ముఖ్యమంత్రి వారి నోటి ద్వారా వచ్చింది కూడా కింద 20% అని ఆయన నోటితో చెప్పింది. కింద దాన్ని అమలు చేసే విధానంలో లోపాలు ఉన్నాయి. దీన్ని కొంచెం సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాం. మా ఇబ్బందులు చెప్పడానికే మేము వచ్చాం తప్ప వేరే ఉద్దేశం మాకైతే లేదు. మేము కూడా బ్రతకాలి. తీసిన రోజు అఫీషియల్ గా 20% మీకు మార్జిన్ ఇస్తుందని జీవో రిలీజ్ చేసిందండి ఈ హానరబుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు అది వచ్చేసరికి ఇప్పుడు 13% కూడా రావట్లేదు. మేము ఆ రోజే విన్నవించుకున్నాం ఈ మార్జిన్ తోటి అయితే వ్యాపారం చేయలేమని. కానీ అతి కష్టం మీద సంవత్సరం పూర్తి చేసి 2వ సంవత్సరం మొదటి వాయిదా కూడా కట్టామండి. అప్పుడు జీవోలో కూడా ఎట్టి పరిస్థితుల్లోని పర్మిట్ రూమ్ ప్రస్తావన ఎక్కడ రాలేదు. సరే పర్మిట్ రూమ్ లేదని మేము ఏదైతే స్పేస్ ఉందో అదే షాపులు తీసుకుని వైన్ షాప్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా జీవో ఇష్యూ చేసి పర్మిట్ రూమ్ కంపల్సరీ చేసిందండి. ఇప్పుడున్న మార్జిన్ మీద పర్మిట్ రూమ్ నిర్వహించే శక్తి ఎవరికి లేదండి. ఇక్కడ ఉన్న మద్యందారులు ఎవరికి, లైసెన్స్ దారులు ఎవరికి కూడా రూమ్ లేకపోయినా సరే పర్మిట్ రూమ్ కి ఏదైతే ఫీజు నిర్ణయించారో 7.5 లక్షలు సుమారుగా అది ఇప్పుడు తప్పనిసరి చేసింది. ఈ విధంగా మాకు మార్జిన్ లేదు సరికదా. ఈ 7.5 లక్షల రూపాయలు పర్మిట్ రూమ్ కట్టాలంటే కత్తి మీద సాము లాంటిది. మేము షాపే రన్ చేయలేమంటే మళ్ళీ 7.5 లక్షలు పర్మిట్ రూమ్ నిర్వహించింది. ఈ విధంగా గవర్నమెంట్ తర్వాత 10% పెంచిందండి. గత సంవత్సరం లైసెన్స్ ఫీజు మీద ఈ సంవత్సరం 10% లైసెన్స్ ఫీజు పెంచింది. అంటే దాని అర్థం అండి లైసెన్స్ దానికి ఆదాయం రాలేదు. వ్యాపారంలోకి వచ్చాను సార్. కేవలం 20% వస్తుంది. ఖాళీ గుండి బదులు గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఖచ్చితంగా నమ్మొచ్చాం. మంది రావడం అంటే 4-5 బంధువులతో స్నేహితులతో కలిసి సుమారు ఒక 50 డీడీలు వేస్తే ఒకటి తగిలింది ఫోన్ లేదా అదృష్టం అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత బాగానే ఉంటుంది అనుకుంటే స్టార్టింగ్ ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు 9-10% రావడం, తర్వాత ఫిబ్రవరి 10 వరకు ఈ శాతం, తర్వాత 13% రావడం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఒక షాప్ మీద సుమారు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా 10 కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ బతుకు వాళ్ళకి మేము సరైన న్యాయం చేయలేకపోతున్నాం. మేము ఇచ్చి జీతాలు కూడా టైం కాలకు ఇవ్వలేకపోతున్నాం. ఇంత ఖర్చులు వ్యవహారాలు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, ఇంత బడ్జెట్ వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిన ₹1,00,00,000 50 షాపులకు సుమారు పెట్టిన డీడీలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు కూడా వెనక్కి తిరిగిరాని పరిస్థితి వస్తే ఏ రకంగా ఈ వ్యవస్థలను నడుపుతూ సుమారు ఒక వ్యాపారం గవర్నమెంట్ ఆఫీసులకి అనౌన్స్ చేసిన తర్వాత 80% షాపులు నష్టాల్లో ఉంటే ఇంకా దానికి అర్థం ఏంటో తెలియట్లేదు. ఒక 10 మందికి తిండి పెట్టి వ్యవస్థలో ఉన్న పని అప్పచెప్పి ఓనరు దీనావస్థలోకి పోతే ఏ వ్యవస్థ బాగుపడుతుంది? నిబంధనల మేరకు మాత్రమే తాము మద్యం దుకాణాలు వేలంపాటలో పాడుకుని వ్యాపారం చేస్తున్నామని, తమకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని రాజమండ్రి వైన్ షాపుల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గత 2 రోజులు మద్యం దుకాణాల్లో గోవా నుంచి తెచ్చిన నకిలీ మద్యం అమ్ముతున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కేవలం మద్యం వ్యాపారులుగా మాత్రమే చూడాలని, సిండికేట్ అయ్యామని, నకిలీ మద్యం చలామణి చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ఎక్కడో తప్పు జరిగితే దాన్ని తమకు ఆపాదించి ఇబ్బంది పడేలా వ్యవహరించడం ఆపాలని డిమాండ్ చేశారు. పర్మిట్ రూమ్ కు ఎక్సైజ్ శాఖకు అవసరమైన సొమ్ము చెల్లించిన తర్వాతనే అనుమతులు వచ్చాయన్నారు. తమకు రాజకీయాలు వద్దని, వ్యాపారులకు రాజకీయాలతో ముడిపెట్టవద్దని సుబ్రహ్మణ్యం కోరారు. ఒక షాపులో అదనంగా అమ్మిన పర్మిట్ రూమ్ లేకపోయినా మీరు ఆరా చేస్తూ ఉంటారు. అలాగే ఆ వ్యక్తి అసలు ఇక్కడ లేడని చెప్తున్నారు మీరు. ఎవరండి? అది
ఎమ్మెల్యే గారిని కూడా ప్రెస్ మీట్ లో అడిగారు, ఏమన్నారంటే ఆయన పిలిపించాము, ప్రెస్ తో మాట్లాడతారు, ఆయన అలాంటిది ఏం జరగలేదు అన్నారు. అలాగా సార్ పొలిటికల్ గా రకరకాలుగా ఉంటాయండి. మీ లైసెన్స్ అయితే మేము సభ అని చెప్తాం సార్. మా లైసెన్స్ కానప్పుడు నేనేం చెప్పండి సార్. అలా కాదు లేదు సార్, అన్యాయం అండి, అన్యాయం అన్యాయం అన్యాయం. ఎవరి షాప్ లో అలా చేసుకుంటున్నారు. సార్ అది అసలు సిండికేట్ పదం అవ్వదు సార్, ఎందుకంటే సిండికేట్ లేదండి, సిండికేట్ లేదు సార్. లేదండి లేదండి, మీరు మీ ప్రశ్నలు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ టైంలో అయినా మీరు చెక్ చేసిన తర్వాత దొరికితే మేము బాధ్యతలు. ఎక్సైజ్ రూల్ ప్రకారంగా ఏ రకమైన సెక్షన్ అయినా మేము అన్నాము. ఇప్పటికి ఇంకో మాట చెప్తున్నాను. 2 సంవత్సరాలు యాక్షన్కి వచ్చారండి. వచ్చిన తర్వాత కొత్తగా గవర్నమెంట్ షాపులు తీసేసి షాపులు వచ్చినాయి కదా అని కొంతమంది వచ్చాక డబ్బులు మిగులుతాయి కదా అని వచ్చాక వేసారు. ఎక్కువ టన్నులు కూడా వేసారండి. ఒక షాప్కి రాజమండ్రిలో 24 వేసిన అప్లికేషన్లు ఎప్పుడు చరిత్రలో లేవండి. అయినా పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏమైందండి, 20% ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చింది సార్. నోటిఫికేషన్ ఇస్తే దాని మీద కొంచెం ఎక్కువ టన్నులు పడ్డాయండి. ఎవరి కాళ్ళు వేసుకున్నారు. మా పార్టీలో ముందుగా మా మద్యం వ్యాపారుల అసోసియేషన్ తరఫుని స్వాగతం చెప్తూ, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, మద్యం వ్యాపారం రాజమండ్రి మద్యం షాపులపైన స్క్రోలింగ్ అవుతాం గత 2 రోజులుగా జరుగుతుంది. అది మా దృష్టికి వచ్చింది. వచ్చాక ఒకటి నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నామని, గోవా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెస్తున్నామని, 2 స్టేట్ హైవే మీద నేషనల్ హైవే మీద వైన్ షాపులు పెట్టారని ఈ విధమైన కంప్లైంట్ వస్తుంది. దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ రూల్స్ అనుసరించి నేషనల్ హైవే సిటీ లిమిట్స్లో, మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక జీవో ఉండటం వల్ల మేము వైన్ షాపులు అక్కడ పెట్టాం. దయచేసి ప్రజాప్రతినిధులు ఎవరైతే రకరకాల మీ కామెంట్ చేస్తున్నారో ఒకసారి ఆ రూల్స్ పొజిషన్ చూసి మేము ఏ విధంగా వ్యాపారం చేస్తున్నామో, మాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి, అందరితో కలిసిమెలిసి వెళ్తాం. మమ్మల్ని వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలాగో, లేకపోతే బట్టల షాప్ వ్యాపారం ఎలాగో, లేకపోతే కిరాణా షాప్లో అన్నిటికీ ఒక అసోసియేషన్ ఉంటుంది, మద్యం వ్యాపారులకు అసోసియేషన్. మా దౌర్భాగ్యమో లేకపోతే మా టైం బాగోకో సిండికేట్ అన్న ఒక వర్డ్ వాడుతూ ఉంటారు. సిండికేట్ అన్నది అసలుకి లేదు. అది ఆ సిండికేట్ అన్న వర్డ్ మద్యం సిండికేట్ ఏంటి? సిండికేట్ ఏం చేస్తుంది? మీరు అందరూ పాత్రికలు, మీ అందరూ కలిసి ఒక వెహికల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణ తుని 2047 లక్ష సాధనలో తొలి అడుగు. తుని నియోజకవర్గ విజన్ యూనిట్ ఆఫీస్ ను ప్రారంభించిన యనమల దివ్య. స్వచ్ఛ సర్వేక్షణలో రాజమహేంద్రవరంకు అవార్డుల పరంపర. కార్పొరేషన్ కు జలశక్తి అవార్డు. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న అమలాపురం ఎంపీ. ఆలయ అభివృద్ధికి నిధులు ఇప్పిస్తానని హామీ. అనకాపల్లి జిల్లాలో చేతులెత్తేసిన మద్యం గుత్తేదారులు. సమస్యలు పరిష్కరించకపోతే దుకాణాలు తెరవబోమని స్పష్టీకరణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.